హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విశాఖ ఇండస్ట్రీస్ మధ్య కుట్రపూరిత ఒప్పందంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి డిమాండ్ చేశారు. 2004లో జరిగిన ఈ ఒప్పందం పారదర్శకంగా జరగలేదని, లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది ఒకే ఒప్పందానికి పరిమితమైన విషయం కాదని, హెచ్సీఏలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యవస్థపరమైన లోపాల ప్రతిబింబమన్నారు. హెచ్సీఏకు సంబంధించిన కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని గురువారెడ్డి మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రమేయం ఉందని ఆరోపించారు. నిధుల వాడకాలకు సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి తన పవర్ ఉపయోగించి తనకు మిత్రుడైన, తనకు దగ్గర సంబంధించిన రిటైర్డ్ జడ్జ్ సురేష్ కాయత్ ను ఓంబడ్స్మన్ గా అపాయింట్ చేసుకున్నాడు. బలవంతంగా అందరూ వ్యతిరేకిస్తున్నా, హెచ్సీఎల్ జనరల్ బాడీలు అందరూ వ్యతిరేకిస్తున్నా బలవంతంగా అపాయింట్ చేసుకున్నాడు. మొట్టమొదటి ఛార్జ్ నేను ఏమంటున్నా అంటే 2004లో విశాఖ స్టేడియం ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీ ఏది? హెచ్సీఏ రికార్డ్స్ లో ఎందుకు లేదు? సిఐడి వాళ్ళకు కూడా కాపీ ఎందుకు ఇస్తలేరు? మీరు నిజంగా నిజాయితీ పరులైతే ముందు 2004లో చేసుకున్న ఒప్పందం ఒరిజినల్ కాంట్రాక్ట్ కాపీ బహిర్గతం చేయాలి. లేకపోతే మీ మీద చీటింగ్, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులు మళ్ళీ కొత్తగా బుక్ చేయాలి. ఆ రోజు ప్రెసిడెంట్ గా ఉన్న వినోద్ ను, ఆఫీస్ బేరర్లందరినీ కూడా సిఐడి వారు వెంటనే అరెస్ట్ చేసి ఆ కాగితాలు బయటికి తీసుకొస్తే గానీ ఈ 70 కోట్ల కుంభకోణం విషయం బయటికి రాదు.